శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్యారిస్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఛాంపియన్ లీగ్ ఫుట్బాల్ టోర్నీలో విజేతగా ప్యారిస్ జెయింట్ జర్మనీ నిలవడం జరిగింది. అయితే మ్యాచ్ ను వీక్షించేందుకు వేలాదిగా పిఎస్జి అభిమానులు చేరుకున్నారు. అభిమానులు నిర్వహించినటువంటి విజయోత్సవాలలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ప్రధానంగా వాహనాల హారన్లు మోగిస్తూ ఊరేగింపులు చేపట్టారు. పలు దుకాణాలు, కార్లను ధ్వంసం చేశారు ఆకతాయిలు. ఓ పోలీస్ స్టేషన్లకు చొరబడేందుకు కూడా ఆకతాయిలు ప్రయత్నం చేయడం జరిగింది. చాంప్స్ ఎలిసీస్ ప్రాంతంలో గుమిగూడారు వేలాది మంది. అనేక మందిని అరెస్టు చేశారు పోలీసులు. గతేడాది పిఎస్జి తొలి టైటిల్ గెలిచాక కూడా ఇలాంటి ఘర్షణలే చోటు చేసుకున్నాయి. తాజాగా దీనికి సంబంధించి 201 మందికి తీవ్రమైనటువంటి గాయాలైనట్లుగా తెలుస్తుంది. దీనితో పాటుగా ఆల్మోస్ట్ 500 మందికి పైగా ఆకతాయిలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్యారిస్ సెయింట్ జెర్మెన్స్ కి సంబంధించి ఛాంపియన్ లీగ్ ఫైనల్ చేరుకోవడం పరిస్థితులు. సో ఇప్పుడు మాత్రమే కాదు, గతేడాది ప్రీవియస్ ఇయర్స్ లో కూడా ఇలాంటి ఘర్షణలే చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఒకవైపు విజయోత్సవాలకు సంబంధించినటువంటి ర్యాలీలు, మరోవైపు పూర్తి స్థాయిలో ఆకతాయిలు చేపట్టేటువంటి హింసాత్మక ఘర్షణలతో మాత్రం ఓవైపు ఉత్సవాలు, మరోవైపు విషాదమైనటువంటి ఘటనలకు ప్యారిస్ కేంద్రంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, ప్యారిస్ లో జరిగినటువంటి ఫుట్బాల్ విజయోత్సవాలు ఒకవైపు సాగుతుంటే మరోవైపు మనకు విజువల్స్ లో కనబడుతున్నట్లుగా సో ఈఫిల్ టవర్ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ప్యారిస్ లో ఫుట్బాల్ మ్యాచ్ గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీల పేరుతో ఎవరైతే అభిమానులతో పాటుగా ఆకతాయిలు చేరి పూర్తిగా ప్యారిస్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నీలో విజేతగా నిలిచినటువంటి ప్యారిస్ సెయింట్ జర్మనీకి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో అభిమానులు అత్యుత్సాహంతో పాటుగా ఆకతాయిలు చేసినటువంటి పనితో పూర్తిగా కూడా ప్యారిస్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్టుగా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మ్యాచ్ వీక్షించడానికి వచ్చినటువంటి వేలాది మంది పిఎస్జి అభిమానులు నిర్వహించేటటువంటి ఏదైతే హింసాత్మక ఘటనతో ఒక్కసారిగా ప్యారిస్ అంతా అట్టుడికిపోయినటువంటి పరిస్థితి. వేలాది వాహనాలు హారన్ మోగిస్తూ పలు దుకాణాలకు సంబంధించినంత వరకు రోడ్డు పక్కన ఉన్న దుకాణాలన్నిటిపైన ఏవైతే ధ్వంసం చేస్తూ కనిపించినటువంటి సిచ్యువేషన్. మరొక వైపు ఏదైతే చాంప్స్ ఎలిసీస్ అనేటటువంటి ప్రాంతంలో పోలీస్ స్టేషన్ లోకి చొరబడ్డానికే ఈ ఆకతాయిలు యత్నించినటువంటి పరిస్థితి. అదే ప్రాంతంలో వేలాది మంది గుమ్ముకూడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే వీటంతటినీ కూడా పోలీసులు చూసి వెంటనే రంగంలోకి దిగినటువంటి అక్కడ పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సుమారుగా 200కు పైగా మందిని గాయాలు కాగా 5 నుంచి 600 మందికి పైగా కూడా అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే మరీ ముఖ్యంగా గతేడాదిలో కూడా పిఎస్జి తొలి టైటిల్ గెలిచినా కూడా ఇటువంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడంపై అయితే మాత్రం పూర్తిగా పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినప్పటికీ కూడాను అభిమానులతో పాటుగా ఆకతాయిలు చేరి పూర్తిగా కూడా ప్యారిస్ అంతటా కూడా ఏదైతే కనిపించిన వాహనాలతో పాటుగా కనిపించే దుకాణాలపైన దాడి చేయడం, దాంతో పాటుగానే దుకాణంలో ఉండేటటువంటి వస్తువులను దోచుకెళ్లేటటువంటి ప్రక్రియ కూడా జరిగినటువంటి పరిస్థితి. వెంటనే పోలీసులు రంగంలో దిగినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. 2013లో, 2019లో, 2020లో జరిగినటువంటి పరిస్థితుల్లో కూడా సో ఇలాంటి విజయోత్సవాలు ఒకవైపు సాగిని, మరోవైపు ఆకతాయిల పరిస్థితి కూడా ఇదే విధంగా కనబడింది. ఎందుకు ఈసారి కంట్రోల్ చేయలేకపోయారు? ఎక్కడ లోపమంటారు?
ఖచ్చితంగా ఇది వేలాది మంది అభిమానులు వస్తున్నప్పటికీ కూడా ఆకతాయిల సంఖ్య పెరిగిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఉండేటటువంటి పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ వచ్చినప్పటికీ కూడా ఆకతాయిలు పెరిగిపోవడం హింసాత్మక ఘటనలు చోటు చేస్తారు. ఏదైతే విజయోత్సవ ర్యాలీ అంటే ఖచ్చితంగా ర్యాలీలో నిర్వహించాల్సి ఉంటుంది, కానీ విజయోత్సవ ర్యాలీలో హింసాత్మక ఘటనలకు పాల్పడడం, పక్కన ఉండేటటువంటి దుకాణాలు వాహనాలపైన దాడి చేయడంతో పాటుగా పోలీస్ స్టేషన్ లోకి చొరబడేందుకు యత్నించారంటే ఏ స్థాయిలో ఆకతాయిలు అక్కడ గుమ్మిగూడారు ఇంకా అర్థం చేసుకోవచ్చు. పోలీసులు కూడా అదే స్థాయిలో సుమారుగా 500కి పైగా 500 పైగా మందిని అరెస్ట్ చేశారంటే ఏ స్థాయిలో ఆకతాయిలు అక్కడ గుమ్మిగూడారో అర్థం చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా హింసాత్మక ఘటనలో సుమారుగా 200 మందికి పైగా గాయాల పాలైనట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించినంత వరకు కూడా క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. అయితే ఫుట్బాల్ టోర్నీకి సంబంధించినంత వరకు కూడాను ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ టోర్నీ నిర్వహించేటటువంటి పరిస్థితుల్లో ఛాంపియన్స్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ప్యారిస్ ఎప్పుడు కూడా ఇటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆటగాళ్ళు పూర్తిగా కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఆ మ్యాచ్ అనుకున్న దానికంటే కెపాసిటీ ఉన్నంత మందిలో లోపల పంపించినప్పటికీ కూడా బయట ఆటగాళ్ళు పూర్తిగా కూడా వెయిట్ చేస్తూ ఆ వచ్చినటువంటి ఉత్సాహంలో వచ్చేటటువంటి అభిమానంతో వీళ్ళు చేరి పూర్తిగా కూడా అక్కడ హింసాత్మక ఘటనకు పాల్పడ్డారంటూ కూడా అక్కడ పోలీసులు వస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన పూర్తిగా కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఎటువంటి కార్యాచరణ చేయబోతారు, తర్వాత తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే మాత్రం వేచి చూడాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రెసెంట్ అయితే అక్కడ 200 మందికి పైగా గాయాలైనటువంటి వాళ్ళని సమీప ఆసుపత్రికి తరలించారు. సుమారుగా 600 పైగా అంటే 500 మందికి పైగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ప్యారిస్ లో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి కార్లు, ధ్వంసమైనటువంటి దుకాణాలు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ప్యారిస్ లో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద ప్యారిస్ లో మాత్రం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నీలో విజేతగా ప్యారిస్ జేఎన్టీ చైర్మన్ నిలవడం జరిగింది. మ్యాచ్ ను వీక్షించేందుకు వేలాదిగా పిఎస్జి అభిమానులు చేరుకున్నారు. అభిమానులు నిర్వహించినటువంటి విజయోత్సవాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. అయితే వాహనాల హారన్లు మోగిస్తూ కూడా ఊరేగింపులు చేపట్టారు. పలు దుకాణాలు, కార్లను కూడా ధ్వంసం చేశారు ఆకతాయిలు. పోలీస్ స్టేషన్ లోకి చొరబడేటువంటి ప్రయత్నం చేశారు. ముందుగా పూర్తి స్థాయిలో మాత్రం పోలీసులను సంప్రదించకుండా ఫైనల్ కోసం ప్యారిస్ లో ఒక ఫ్యాన్ జోన్ ను ఏర్పాటు చేసినట్లుగా విస్తృతంగా ప్రకటించినందుకే ఇలాంటి ఆకతాయిలు మాత్రం పూర్తి స్థాయిలో హింసాత్మకమైనటువంటి పద్ధతులు అవలంబించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు 2020లో కూడా బెయర్న్ చేతిలో క్లబ్ ఓడిపోయిన తర్వాత అధికారులు, అభిమానులు పూర్తి స్థాయిలో అధికారులపైన తిరగబడ్డం హింసాత్మక ఘటనలే చోటు చేసుకున్నాయి. 2013లో పిఎస్జి 19 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కూడా అప్పుడు టైటిల్ గెలుచుకున్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి కనబడింది. దాదాపు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంబరాలు కూడా అర్ధాంతరంగా ముగిసిపోయినటువంటి సిచ్యువేషన్స్ గతంలో అనుభవించారు. ఈ నేపథ్యంలో 2019, 2021, 2022 ఈ ఇయర్స్ లో జరిగినటువంటి పూర్తి స్థాయి క్రీడా పోటీల్లో కూడా టైటిల్ గెలిచిన తరువాత విజయోత్సవాలు ఒకవైపు సాగుతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు ఆకతాయిలు మాత్రం ఘర్షణ చోటు చేసుకోవడం ఒక సాంప్రదాయంగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తాజాగా చాంప్స్ ఎలిసిస్ ప్రాంతంలో వేలాది మంది గుమిగూడడం, అనేక మందిని అరెస్టు చేశారు పోలీసులు. గతేడాది పిఎస్జి తొలి టైటిల్ గెలిచాక కూడా ఇలాంటి పరిస్థితులే కనబడతాయి. అయితే తాజాగా జరిగినటువంటి ఘర్షణలో 201 మందికి గాయాలైనటువంటి పరిస్థితి, 500కు పైగా అరెస్టులు సాగినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. పూర్తి స్థాయి మన విజువల్స్ లో చూసుకున్నట్లుగా హింసాత్మకమైనటువంటి ఘర్షణలలో అక్కడే పూర్తి ఏదైతే వాహనాలు ఉన్నాయో ఆ వాహనాల్ని కూడా తగలబెడుతున్నటువంటి పరిస్థితి, వాహనాల్ని ధ్వంసం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పక్కనే ఉన్నటువంటి దుకాణాలను కూడా ఆల్మోస్ట్ దాడి చేస్తున్నటువంటి పరిస్థితులే విజువల్స్ లో కనబడుతున్నాయి. అయితే ప్యారిస్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.